ఈ రోజు పిల్లాయిపల్లి కాలువ గేట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి గేట్లు మొత్తం తీయకపోవడం, తీసిన కొంచెం కూడా గుర్రపు డెక్కన్ ఆకు మొత్తం గేట్ల దగ్గర వచ్చి అడ్డంగా పేరుకుపోవడం వలన కాలువ ముందుకు సాగడం లేదు. వెంటనే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ స్పందించి గుర్రపు డెక్కన్ తొలగించాలని వారు కోరడం జరిగింది. ఈ రోజు పిల్లాయిపల్లి కాలువ గేట్లను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి గేట్లు మొత్తం తీయకపోవడం, తీసిన కొంచెం కూడా గుర్రపు డెక్క ఆకు మొత్తం గేటు దగ్గర వచ్చి అడ్డంగా పేరుకుపోవడం వలన కాల్వ ముందుకు సాగడం లేదు. వెంటనే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని వారు కోరడం జరిగింది. రైతులు పిల్లాయిపల్లి కాలువకు ఆధారంగా చేసుకుని ఎంతోమంది దుక్కులు దున్నుకునే, నార్లు పోసుకునే రైతులంతా ఎదురు చూస్తున్న తరుణంలో కాలువ రాకుండా గేట్లను పూర్తిగా ఎత్తకుండా నిర్లక్ష్యం చేయడం తగదని ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతాంగ పక్షాన నిరసన తెలిపి పరిశీలించడానికి వచ్చిన మండల నాయకులు చెనగోని వెంకటేష్ గౌడ్, బాతరాజు లింగస్వామి, ఉప్పు వీరేశం, యాదయ్య, నరసింహ, నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతాంగం నార్లు పోసుకొని నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం, ఆ కనీసం ఆకులు కూడా తీయకపోవడం, ఇలా మొత్తం గేట్ల దగ్గర జామ్ అయిపోవడం వల్ల రైతులకు నీరు రాక చౌటుపల మండలం, ఇక్యాల మండలం, సామనపేట మండలానికి సంబంధించిన రైతులు నాట్లు పోసుకొని నాట్ల టైంలో ఇలా కూలీలకు పని లేక, ట్రాక్టర్లకు పని లేక రైతులు ఈ వర్షాధారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం వెంటనే వచ్చి గుణోపేక్ష తీసి ఆ గేట్లను ఓపెన్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారిని కోరడం జరుగుతుంది.